మంచి గట్ హెల్త్ లేదా మంచి జీర్ణ వ్యవస్థ కోసం మనం ఈ 3 విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. మొదటిది, మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణ వ్యవస్థ ఎలా జీర్ణం చేసుకొని అందులోని పోషకాలను తీసుకొని వేస్ట్ని బయటకు పంపించే పూర్తి ప్రాసెస్ గురించి చాలా క్లియర్గా తెలవాలి. గట్ అంటే ఒక ప్రేగులకు సంబంధించిందే కాదు. గట్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. స్టమక్ నుండి పెద్ద ప్రేగు వరకు ఉండే దానిని గట్ అని, మొత్తం వ్యవస్థను జీర్ణ వ్యవస్థ అని అర్థం చేసుకోవాలి. మనం ఆహారాన్ని నోటితో నములుతున్నప్పుడు నాలుకపై ఉన్న టేస్ట్ బడ్స్కి రుచి తెలిసి సలైవరీ గ్లాండ్స్ ఆర్ లాలాజల గ్రంథుల నుండి సలైవా ఆర్ లాలాజలం ఊరి నోటిలో మన జీర్ణ ప్రక్రియ మొదలవుతుంది. ఈ లాలాజలంలో కూడా ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ ఉంటాయి. ఫుడ్ని నమిలి మింగిన తర్వాత ఈసోఫేగస్ ఆర్ అన్నవాహిక ద్వారా ప్రయాణించి స్టమక్ ఆర్ జీర్ణాశయంలోకి చేరుతుంది. మనం ఆహారం నములుతున్నప్పుడే జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ లేదా స్టమక్ యాసిడ్ విడుదలవుతుంది. జీర్ణాశయంలో స్టమక్ యాసిడ్ మరియు ప్రోటీన్స్ని జీర్ణం చేసే ఎంజైమ్ రిలీజ్ అయ్యి ఆహారాన్ని జీర్ణం చేస్తున్నప్పుడు జీర్ణాశయానికి మరియు అన్నవాహికకు స్పింక్టర్ అనే కండరం మూసి ఉంచుతుంది. ఈ స్పింక్టర్ మనం నోటి నుండి ఆహారాన్ని మింగేటప్పుడు తెరుచుకొని జీర్ణ ప్రక్రియ మొదలవగానే దగ్గరకై స్టమక్ యాసిడ్ను మరియు ఫుడ్ని బయటకు రానివ్వదు. ఈ స్టమక్ యాసిడ్ మనం తిన్న ఆహారంలో ఏదైనా బ్యాక్టీరియాస్ ఉంటే చంపేసి మనల్ని ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. ఇలా స్టమక్లో జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగులోకి చేరుతుంది. చిన్న ప్రేగు 6 to 7 మీటర్స్ పొడవుతో 2.5 to 3 సెంటీమీటర్స్ వెడల్పుతో ఉంటుంది. ఈ జీర్ణాశయాన్ని మరియు చిన్న ప్రేగును కలిపే చిన్న ప్రేగు యొక్క మొదటి భాగాన్ని డియోడినం అని అంటాం. ఇక్కడే ప్యాంక్రియాస్ ఆర్ క్లోమగ్రంథి నుండి ఎంజైమ్స్ను కలిగి ఉన్న జ్యూస్ విడుదలవుతుంది. దీనితో పాటు లివర్ బైల్ జ్యూస్ను రిలీజ్ చేసి గాల్ బ్లాడర్లో స్టోర్ చేస్తుంది. గాల్ బ్లాడర్ ఆర్ పిత్తాశయం నుండి బైల్ రిలీజ్ అవుతుంది. వీటితో పాటు స్మాల్ ఇంటెస్టైన్ ఆర్ చిన్న ప్రేగు కూడా ఎంజైమ్స్ను రిలీజ్ చేస్తుంది. ఇలా చిన్న ప్రేగులో ఆహారం జీర్ణమై ఆహారంలోని పోషకాలను చిన్న ప్రేగు అబ్జార్బ్ చేసుకొని రక్తంలోకి విడుదల చేస్తుంది. చిన్న ప్రేగులో జీర్ణమైన తర్వాత పెద్ద ప్రేగులోకి చేరుతుంది. ఈ పెద్ద ప్రేగు లేదా లార్జ్ ఇంటెస్టైన్ 1.5 మీటర్ పొడవు 6.5 సెంటీమీటర్ వెడల్పుతో ఉంటుంది. ఇందులో వాటర్ అబ్జార్ప్షన్ జరిగి ఇంకా జీర్ణం కాని ఆహారాన్ని, ముఖ్యంగా ఫైబర్ని, ఇందులో ఉండే బ్యాక్టీరియా వాటిని బ్రేక్ డౌన్ చేసి స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ను రిలీజ్ చేస్తాయి. ఇవి మన శారీరక, మానసిక ఆరోగ్యానికి మరియు ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తాయి. మన ప్రేగులలో లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. మొత్తం 1 నుండి 2 కిలోల బరువుతో ఒక మనిషిలో సుమారుగా 200 నుండి 400 రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా చిన్న ప్రేగులో తక్కువగా ఉండి పెద్ద ప్రేగులో ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో రీసెర్చ్ మొత్తం దీనిపైనే జరుగుతుంది. దీనినే గట్ మైక్రోబయోటా అని అంటారు. వీటిలో మంచి మరియు చెడు బ్యాక్టీరియా ఉంటాయి. వీటి మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి. అంటే మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా కంటే ఎక్కువగా ఉండాలి. కానీ ఒకటి అందరం అర్థం చేసుకోవాలి, దీని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ప్రస్తుతం అందరూ దీని గురించి చెప్తున్నారు, కానీ చాలా వాటికి ఇంకా సరైన ఆధారాలు లేవు. రెండవది, జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడానికి గల కారణాలను చూస్తే మనం ఆహారాన్ని సరిగా నమిలి మింగకపోవడం, అలాగే దంతాలు సరిగా లేకపోవడం, జీర్ణాశయంలో స్టమక్ యాసిడ్ తక్కువగా ఉత్పత్తి అవ్వడం, జీర్ణాశయాన్ని మరియు అన్నవాహికను కనెక్ట్ చేసి ఓపెన్ మరియు క్లోజ్ అయ్యే స్పింక్టర్ సరిగా పనిచేయకపోవడం, క్లోమగ్రంథి నుండి ఎంజైమ్ సరిగా రిలీజ్ కాకపోవడం, లివర్ మరియు గాల్ బ్లాడర్లో సమస్య ఉన్నప్పుడు బైల్ సరిగా రిలీజ్ కాకపోవడం, చాలా రోజుల నుండి గ్యాస్ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్, అలర్జీస్కి సంబంధించిన యాంటీ హిస్టమైన్ టాబ్లెట్స్ వాడడం, స్వీట్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ తరచుగా తినడం, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం ఎక్కువ రోజులు తినడం, ఆల్కహాల్, స్మోకింగ్, కూల్ డ్రింక్స్, టీ, కాఫీలు ఎక్కువగా తాగే అలవాటు ఉండడం, స్ట్రెస్ చాలా రోజుల నుండి ఉండడం, మధ్యలో బరువు పెరిగి పొట్ట రావడం, డి మరియు B12 విటమిన్స్ లోపం ఉండడం, వీటన్నిటితో పాటు జెనెటికల్గా గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటే గోధుమ, మైదా, బార్లీలు పడకపోవడం, లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే పాలు మరియు పాల పదార్థాలు పడకపోవడం వలన గట్ సెన్సిటివ్గా అవ్వడం, వీటన్నిటితో పాటు కొన్ని రకాల సమస్యలు మన తల్లిదండ్రుల నుండి కూడా వస్తాయి. మూడవది, ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని చూస్తే అందరికీ ఒకే రకమైన సొల్యూషన్ సెట్ అవ్వదు. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన కారణాలు, వారి జీన్స్ మరియు వారిలో ఉండే బ్యాక్టీరియా, అలాగే బాడీ రెస్పాన్స్ వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే
గోధుమ, మైదా, పాలు మరియు పాల పదార్థాలు పడినట్లయితే వాటిని కొన్ని రోజులు మానేసి గమనించుకోవాలి. రీసెంట్గానే బరువు పెరిగి పొట్ట వచ్చినట్లయితే తగ్గించుకోవాలి. ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల మధ్యలోనే తినాలి. జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ తినకపోవడమే మంచిది. మీరు తినేది 3 పూటలైనా మితంగా, తినేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా, టీవీ మరియు సెల్ ఫోన్ చూడకుండా మంచిగా నమిలి మింగడం మంచిది. స్టమక్ యాసిడ్ 30 సంవత్సరాల వయసు నుండి తగ్గుతూ వస్తుంది. దీనికి మీకు సెట్ అయితే లెమన్ వాటర్ లేదా యాపిల్ సైడర్ వెనిగర్ తినే 30 నిమిషాల ముందు తాగడం మంచిది. అలాగే అల్లం మరిగించిన నీటిని తాగండి. తిన్న వెంటనే పడుకోకూడదు, నడవకూడదు. తిన్న తర్వాత 10 నిమిషాలు కూర్చొని తర్వాత నడవడం మంచిది. తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోండి. వీటన్నిటితో పాటు మనం తినే ఆహారం ఎక్కువగా శాకాహారం అయితే చాలా మంచిది. ఎందుకంటే ఫైబర్ ఉండే ఆహారం కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు మరియు పండ్ల ద్వారానే లభిస్తుంది. కీరదోస లాంటివి తప్పితే వీటిని పచ్చివి తినకండి. జ్యూసెస్ కూడా గమనించుకొని తాగండి. ఎందుకంటే పచ్చి వాటిలో యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఫ్రూట్ జ్యూసెస్ కంటే ఫ్రూట్స్ తినడం మంచిది. నాన్ వెజ్ తినాలనుకుంటే చేపలు మరియు బోన్ సూప్ లేదా కాళ్ళ చోరువ తీసుకోండి. మటన్ వారానికి ఒకసారి సరిపోతుంది. ఇవన్నీ చేసినా శారీరక శ్రమ లేనట్లయితే మన జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయలేదు. ఎక్కువసేపు కూర్చోవడం, ఒకే పొజిషన్లో నిలబడడం, పడుకోవడం మంచిది కాదు. మన శరీరానికి కావలసిన కనీస శారీరక శ్రమ కదలడం, అంటే నడవడం. దీంతో పాటు పనిచేసే అలవాటు లేదా ఎక్సర్సైజ్ చేయడం మరియు మెడిటేషన్ చేసుకునే అలవాటు ఉంటే చాలా మంచిది. మీకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, ఇది ఎవరికైతే ఉపయోగపడుతుందో వారికి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.